పోయిన ఎలక్షన్స్‌లోనే యూఎస్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసని ఒక మాట మాట్లాడడం జరిగింది. అయితే తీసుకొచ్చి బట్టి విక్రమార్కకు మాత్రం ఉప ముఖ్యమంత్రి ఇచ్చారాయన. అయితే ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయాడు మరి? ఏవండి, ప్రభుత్వాలని మార్చేసేంత శక్తి మాకు లేదు. ముందు మాట ఇచ్చినప్పుడు మీరంతా ఎందుకు ఈ రేవంత్ రెడ్డిని మీ క్వెషన్ మీ చేయలేకపోయారు? మీరు చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు. భారతదేశ చరిత్రలో మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని కేవలం రేవంత్ రెడ్డికి ఎందుకు ఆపాదిస్తున్నారు? అంటే చరిత్ర విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏం జరగాలి అనేది చూసుకోవాలి గదా! నేనేమంటున్నానంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ కమిట్మెంట్. మేము కమిట్మెంట్‌తో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఇవాళ మా కృష్ణ నన్ను 30 సంవత్సరాలుగా మోసం చేస్తలేరా? ఆయన మాట చెప్పి మాట తప్పినట్టే కదా! మరి అట్లాంటప్పుడు మీరెందుకు క్వెషన్ చేయలేదు తుపాకులు అంటున్నా పట్టుకొని నేను. తుపాకులు పట్టుకొని చంపంటారా మరి? ఏం చేయమంటారు చెప్పండి. క్వెషన్ చేయలేదంట. మాకు ఇంకొక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసే శక్తి లేదు. దానికి బీసీలు సన్నాహమై ఉండుంటే మేము రేవంత్ రెడ్డికి కౌంటర్‌గా ఇంకొక మీరు సీఎం క్వెషన్ చేస్తే బీసీలు మీకు ఎందుకు సపోర్ట్ గా రాదు? మేము క్వశ్చన్ చేయకుండా ఎందుకుంటామంటే మేము ఎప్పుడు క్వశ్చన్ చేస్తానే ఉంటాం. గతాన్ని తవ్వుకొని లాభం లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి అంటే మాట్లాడుతున్నప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ ఉదాహరణ కదా అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారిని మేము క్వశ్చన్ చేయడం కాదు. హైడ్రా పేరు మీద ప్రజలు క్వశ్చన్ చేస్తలేరా? రకరకాల క్వశ్చన్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అరే మేము వచ్చింది మొన్ననే కదా పోయి, ఇది ఎప్పుడు ఉండేదే. దీన్ని అందుకే రాజకీయ కుతంత్రాన్ని అర్థం చేసుకునే స్థాయిలో మన సమాజం ఎదగలేదు అనేది నా బాధ కూడా. మేము నిరంతరం రిప్రజెంటేషన్ ఎందుకు చేస్తున్నాం మా సమాజానికి జ్ఞానం అందించడంలో? అదే కదా మా బాధ కూడా. ఇప్పుడు కింద నుంచి కొడితేనే పై దాకా వెళ్తారు అని అంటారు. ఇప్పుడు స్టేట్ దగ్గర నుంచి నరుక్కుంటూ వస్తేనే కదా అక్కడ దాకా మీరు సెంట్రల్ దాకా వెళ్ళేది. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశ రాజకీయ అవగాహన భారత సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు లేదు. దానికి సమయం పడుతుంది. అందుకే కాన్సీరామ్ లాంటి మహానుభావుడు చాలా దశాబ్దాలు పోరాటం చేసిన తర్వాత ఒక్క స్టేట్లో మాత్రమే అధికారం చేజిక్కించుకోగలిగిండు. అర్థం చేసుకోండి. ఈ సమాజం ఏం చేస్తుంది? ఇప్పుడు మేము మాల మాదిగలం కలిసి ఉంటేనే కదా ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసింది. మా కృష్ణన్న చాలు చేసిండు అనుకుంటారు. అది చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా ఇక్కడ మాల మాదిగలు బలంగా నిర్మాణమై ఉండి మమ్మల్ని నాశనం చేస్తారనే భయంతోనే కదా మాలలోని ఒక లీడర్ తీసుకొని మాదిగలో ఇంకో లీడర్ తీసుకొని పెంచి పోషించింది. ఆ మాత్రం సమగ్ర అవగాహన ఉండాలి కదా. ఇలా మీరే అంటారు ఎస్సీలకే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి. అవును, తప్పు అది. మాకు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మా అమ్మకి చదువు రాదు, మా నాయనకు చదువు రాదు. నేను పుట్టింది 84లో, 85లోనే కదా నేను అని చెప్పిన 27% రిజర్వేషన్ వచ్చింది. అంటే నా జనరేషన్లో నేనే ఇప్పుడు ఉద్యోగానికి అప్లికేబుల్ కావడానికి టైం పట్టింది. 27 అంటే 85లోనే వచ్చిందంటే నేను పుట్టినాక ఒక సంవత్సరం నుంచి మండల కమిషన్ ద్వారా 27% రిజర్వేషన్ అప్లికేబుల్ అయిందంటే 27%తో 15 పోటీ పెట్టుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినట్టు? ఎక్కువ ఎవరికి వచ్చినట్టు? బీసీలకే కదా. సో కనీసం ఈ మాత్రం అవగాహన కూడా లేదు బీసీలలో. ఎవరైనా చెప్పంగా విన్నారా మీరు? ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీల కంటే ఎక్కువ రిజర్వేషన్ బీసీలకే రాసిందని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు మీ ఇంటర్వ్యూ వ్యవస్థలో. నేను ఒక పని చేస్తాను. నేను బీసీకి మీకు ఒక బీసీని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాను. మిమ్మల్ని ఆయన్ని పక్కన పెట్టి మాట్లాడతాను. మీకు అంటే కరెక్ట్గా చెప్తారని అనుకుంటున్నాను నేను. నన్ను పిలవడం ఎందుకండి? కైండ్ ఆఫ్ డిబేట్. నో నీడ్ టు డిబేట్. బీసీ పీపుల్ తెలుసు వాళ్ళకి. మండల్ కమిషన్ ద్వారా ఇది రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన సిఫార్సునే మండల కమిషన్ తీసుకొని వచ్చి ముంగడ పెట్టింది. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కావాలని. ఇప్పటికీ చెప్తున్నా, ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ పేరు మీద, ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్. కానీ సెన్సెస్ ప్రకారం వాళ్ళు ఉన్నది ఎంత? 3%. 7% రిజర్వేషన్ బీసీలకు చెందాల్సిందని అప్పనంగా తింటుంటే మాట్లాడతలేరు బీసీలు. మళ్ళీ మా ఎస్సీల మీద వాడెత్తలేదు మీరు. 7% రిజర్వేషన్ మీ కళ్ళ ముంగడ కనబడుతుంది కదా. భారతదేశ సెన్సెస్ క్లియర్గా చెప్తుంది, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కేవలం 3%. మరి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఆ 7% ఎవరికి అవకాశం కావాలి? నేనే చెప్తున్నా, 7% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి. దానికోసం ఎవరైనా మాట్లాడినరా? ఒక ఎస్సీగా మీరు బీసీ వాళ్ళ మీద ప్రేమ బాగా చూపిస్తున్నారు. అవునండి, బీసీ బాగా అర్థమైంది. కానీ రైట్, తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు మాలలకు కానీ మాదిగలకు కానీ ఏమాత్రం న్యాయం చేసింది? ఆయన అసలు ఈ తెలంగాణ ప్రజలకే పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు కదా. మాల మాదిగలు ఎందుకు పెడతారు? వీఆర్ ఇంక్లూడింగ్ ద సొసైటీ, వీఆర్ నాట్ డివైడింగ్ ద సొసైటీ కదా. ఈ రోజు గెలిచిందంటే సగానికి సగం కారణం అది మీరే అని చెప్పొచ్చు నేను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ముందు ప్రధానంగా మీ దళితుల్ని ముందు పెట్టుకొని గెలిచారు ఆయన. ఇప్పుడు దానికి సమాధానం మేమే చెప్పాలంటారా? మరి ఇప్పుడు మాలలతోనే గెలిచిండు నేను చెప్తున్నా. మాదిగలలో ఉన్న మెజార్టీ ప్రజలు ఎవరు కూడా ఆయన ఓట్లు వేయలేరు. దానికి మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తున్నాను. ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు ఎక్కడైనా కాంగ్రెస్ ఓటేయమనగా చూసిరా? ఆయన పర్టికులర్గా తెలంగాణ ఆంధ్రాలో బీజేపీకి ఓటేయమని చెప్పిండు. టీఎంఆర్పిఎస్ ఉంటుంది ఒకటి,
తెలంగాణ ఎంఆర్పిఎస్ వంగపల్లి శ్రీనివాస్ గారు, ఆయన కారు గుర్తుగా ఓటేయమన్నాడు 2 సార్లు. యాతాకుల భాస్కర్ అన్న, మేడి పాపయ్య, తర్వాత మా విశారదన్ మహారాజ్ గారు, ఆయన ఏమన్నాడు, మన సొంత పార్టీ అయినటువంటి ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయని చెప్పుల గుర్తుగానే చెప్పన్నాడు. ఇంకో నాయకుని చూపెట్టారు మాదిగలలో. మీరు మాలలంతా కాంగ్రెస్తోనే ఉన్నారు. మాదిగలనే కాదు అందరూ మోసం చేసిండు. ప్రతి పొలిటీషియన్ చేస్తున్నటువంటి మోసం ఏది? ఇక్కడ మాల మాదిగ అనేది పక్కన పెడితే నేను అదే అంటున్నా, ఎస్సీ ఎస్టీ. అవునండి, ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారిని దోషిగా ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ని మరి దోషిగానే చూడాలి కదా. అట్లాంటి మరి ఆయన సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడుతుంది కదా వాళ్ళ నాయకుడు ఎవరు, రాహుల్ గాంధీ గారు. మరి ఈయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఒక ఆర్టికల్ ధ్వంసం చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆయనకు మేము రాజకీయ సమాధి కడతామని చెప్పి అంటున్నాం కదా. మేమేం విమర్శించకుండా ఉండలేమే రేవంత్ రెడ్డి గారిని. అయ్యా మీ అధినేతనేమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు, అక్కడ బీజేపీని చూపెట్టి మా వాళ్ళ ఓట్ల కోసము, మా మాదిగల ఓట్ల కోసం, మా మాలల ఓట్ల కోసం, మా జాట్ల ఓట్ల కోసం, మా చమార్ల ఓట్ల కోసం, మా మహార్ల ఓట్ల కోసం ఏమో భారత రాజ్యాంగాన్ని కాపాడతారని చెప్పి బుక్ పట్టుకొని చేతిలో బయలుదేరుతాడు. మరి ఈడనేమో మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆర్టికల్ 341 ధ్వంసం చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆర్టికల్ 341 చేసే అధికారం ఎవరు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి? అంబేద్కర్ చుట్టూ గోడ కడితే మీరు ఏం చేస్తారు? కూలదోసిరుగా ఉందా, కనబడుతుంది ఇప్పుడు ఆ గోడ. నైట్కి నైట్ కూలగొట్టారు. అవును, అలాంటి చర్యకు పాల్పడ్డారంటే ఏమనుకోవాలి? అదే ఎట్లా ఎవరు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంత అట్లా ఎవరు మాట్లాడితే చేశారో పేర్లు అక్కర్లేదు, అందరికీ క్లియర్ గా తెలుసు అది. రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని పెట్టినటువంటి కేసీఆర్ గారి మీద కోపంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం దగ్గర కూడా ఏమాత్రం కూడా దాని మీద దాన్ని సంరక్షించే చర్యలే చేయట్లేదు. అది సమాజం ఆలోచిస్తుంది సందర్భాన్ని బట్టి, ఏ సందర్భాల్లో ఏం చేయాలో చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మినిస్టర్ కానీ, అంతెందుకు సీఎం దాకా పోదాం సార్, సీఎం కానీ లేకపోతే మినిస్టర్ కానీ, అంతెందుకు సార్ ఎమ్మెల్యే, లేకపోతే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ, లేకపోతే కార్పొరేటర్ ఒక్కరైనా వెళ్ళి అంత పెద్ద విగ్రహానికి ఎప్పుడైనా పూలమాల వేసినట్టు మీకు ఎప్పుడైనా కనిపించిందా? అది లేదు. అంటే ఈ విధమైన గౌరవాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మేము ఖచ్చితంగా చెప్తున్నామండి, మేము ఖండించినాము, రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పినాము. ఖండిస్తే సరిపోద్దా? మరి మేమేం చేయాలి? ఐఎమ్ నాట్ ఎమ్మెల్యే, నేను అసెంబ్లీలో మాట్లాడడానికి. నేను ఎమ్మెల్యేని కాదు కదా. ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మాట్లాడితే అట్లీస్ట్ గౌరవించాల్సింది పోయి గోడ చుట్టూ అంటే గోడ కట్టడం ఏమనుకోవాలి? ఒకటే విషయం అండి, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా దాంట్లో ఉండి మాట్లాడలేని ఎమ్మెల్యేలకు దిష్టి బొమ్మలు దానం చేసింది మేము ప్రజాస్వామ్యవాదులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అప్పుడు అన్ని చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఏం చేయట్లేదు? ఎందుకు ఏం చేయట్లేదు అని మీరు అనుకుంటే సరిపోతుందా? చూడండి నా ప్రీవియస్ వీడియోలలో రేవంత్ రెడ్డి గారి 125 ఫీట్స్ స్టాచ్యూ దగ్గర నేను పిలుపునివ్వలేదేమో, నన్ను ముందస్తు అరెస్ట్ చేసి తూప్రాన్లో అరెస్ట్ చేసి పెట్టలేదా? తూప్రాన్లో ఎందుకు చేస్తాం మేము ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తాను ఉన్నాం. మెరిట్లో బీసీలకు అవకాశాన్ని తీసేసిండు రేవంత్ రెడ్డి గారు, మెరిట్లో పోటీ పడే ఎస్సీల అవకాశాన్ని తీసేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈ పంచాయతీల వాడు ఎవరు మాట్లాడతారు? కొద్దో గొప్ప అక్కడక్కడ మాట్లాడింది నేనే, ఇంకా ఎవరు మాట్లాడుతూనే లేరు. సో అట్లా రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారండి, ఎవ్వరు ఊరుకునేది లేదు. ఈరోజు బీసీలకు కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నారు, ఓసీల గురించి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాలన్నీ కూడా మా ఎంఆర్పిఎస్ కృష్ణన్నకు మద్దతుగా ఒక సభ పెట్టుకున్నారు. ఈ ప్రేమ మరి మా వాళ్ళకి 15% వాటాలు దక్కాల్సిన జాగాల మినిస్టర్ ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన మినిస్టర్లు ఇస్తున్నారా? ఈ రెడ్డిలంతా కూడా మరి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా?